ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది కదా. సో దానిపైన ఇప్పుడు కార్యాచరణ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ యొక్క ఫ్రీ బస్సులు అయితే రాబోతున్నాయి, ఈ ఫ్రీ బస్సులకు సంబంధించి ఒకవేళ మనకు అమలు చేసే పథకాన్ని ఈ బస్సుల కొరత అనేది మనకు ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ అయితే వస్తుంది. సో ఎప్పటి నుంచి ఇది మనకు స్టార్ట్ కాబోతుంది, సో ఇది మనకు ఎలాగా ఆర్టీసీ పైన అదనపు భారం పడకుండా ఎలాగా ఈ యొక్క ఆటో డ్రైవర్లు కానీ సో వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలో మనకు ఒక ప్రణాళిక అయితే రచించారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా మనకు విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోండి. కలెక్ట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిసింది. అందుకోసమే అంతా సిద్ధం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి దశలో కొన్ని బస్సులను కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నగరాలకు, పట్టణాలకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకంపై వివిధ రాష్ట్రాలలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీపై అదనపు భారం పడకుండా కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటుంది. గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ అమలు చేయకపోతే మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తూ ఎలక్ట్రికల్ బస్సులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఉచిత ప్రయాణం పెద్దగా ఖర్చు లేకుండానే భారం ఆర్టీసీ పైన, ప్రభుత్వం పైన పడకుండానే నామమాత్రంగా వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. అందులోనూ కొన్ని నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తీసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎక్కువగా సిటీ బస్సుల్లో ఎక్కువ మంది ఉచితంగా నిత్యం తిరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం మొదటి దశలో 750 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇందులో 100 బస్సులు విశాఖపట్నానికి కేటాయించారు, మరో 100 బస్సులు విజయవాడకు కేటాయించారు, 100 గుంటూరుకు, 100 నెల్లూరుకు, కర్నూలుకు 50 బస్సులతో పాటు కాకినాడ, రాజమండ్రి, కడప మరియు అనంతపురం డిపోలకు 50 బస్సులను కేటాయించనున్నారు. తిరుపతితో పాటు మంగళగిరి డిపోలకు 50 బస్సులను కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను సంబంధిత డిపోలలో ఏర్పాట్లు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఈ బస్సులు కేటాయింపులు చేస్తూ భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో టోటల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ప్రాంతాలకు ఈ బస్సులను అయితే ప్రస్తుతానికి కేటాయించారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పుడు గతంలో మనకు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ పక్క రాష్ట్రాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మనకు ఏ రాష్ట్రంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ జిల్లా ప్రజలు ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా అయితే కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పథకాన్ని ప్రారంభించేందుకు ఎలక్ట్రికల్ బస్సులను పెద్ద సంఖ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ బస్సులను ఒక్కొక్క మనకు ముఖ్యమైనటువంటి నగరాలన్నింటికి కూడా ఒక్కొక్క ఏరియాకి సంబంధించి 100 బస్సులు, అలాగే 50 బస్సులు, 100 బస్సులు ఇచ్చు మనకి ఈ విధంగా అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట టోటల్గా. సో మొత్తంగా ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత వన్స్ ఒకేసారి స్కీమ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క హామీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని మనకు ఈ యొక్క ఫ్రీ బస్సును అయితే అమలు చేస్తారని చెప్పేసి మనకి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే నేను మీకు వీడియో చేసి అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.